వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ శ్రేయోభిలాషులకి, మీ నియర్ అండ్ డియర్ అందరికీ కూడా నా తరఫు నుంచి ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2026 విషెస్. సో డెఫినెట్గా ఈ ఇయర్ మీకు అన్ని సౌకర్యాలు, సౌఖ్యాలు, ఆనందాలు కలగాలని నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ, అది మనం ఎంత అందరి కోసం మనం డెఫినెట్గా ఎవ్రీడే మనం మంచిగా కోరుకుంటాము. డెఫినెట్గా అందరికీ మంచి జరగాలని కోరుకుంటాం. నేనైతే ఎప్పుడు అదే కోరుకుంటా. ఒకటే, నేను ఎప్పుడు ఈవెన్ దేవుడికి వెళ్ళినా కానీ ఒకటే మొక్కుతా అండి, సర్వే జన సుఖినో భవంతు. ఇంక నేను ఏం మొక్కను యూజువల్గా. చాలా మంది అనుకుంటారు మనం వెళ్ళి దేవుడి దగ్గర అది కావాలి ఇది కావాలి అనుకుంటారు, కానీ అవసరం లేదు. ఒకటే పాయింట్ మొక్కొచ్చు, ఇంకేం అక్కర్లేదు. సర్వే జన సుఖినో భవంతు. ఎందుకంటే మనం సొసైటీలో ఉన్నాం కదా. సొసైటీలో ఉన్నప్పుడు అందరూ బాగుంటే మనం బాగుంటాం, సింపుల్. అందరూ బాగాలేకపోతే మనం బాగుండం. సింపుల్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉందంటే మన కోవిడ్ అండి. కోవిడ్ టైంలో మన చుట్టుపక్కల వాళ్ళు బాగా లేకపోతే మనం బాగున్నామా? ఎంత చిన్న ఎగ్జాంపుల్ ప్రకృతి మనకు చెప్పింది. చుట్టుపక్కల వాళ్ళు బాగా లేకపోతే మనం కూడా బాగుండం. సో మరి అదే వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. వెరీ సింపుల్ కాన్సెప్ట్. సో డెఫినెట్గా అందరికీ మంచి జరుగుతుంది 2026లో, 2026లో. ఏమైనా చిన్న చిన్న ఒడిదొడుకులు వచ్చినా వాటిని అధిగమించడానికి ట్రై చేయండి. అందరికీ వస్తాయి. మనం ఎంత విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పినప్పటికీ డెఫినెట్లీ దేర్ విల్ బి ఇన్స్టెన్సెస్ వేర్ మనకి ఇబ్బంది కలిగించే అనుభవాలు ఉంటాయి, కొన్ని దెబ్బలు తగులుతాయి. వాటిని మనము అధిగమించాలంతే. దట్ ఈస్ వాట్ అవర్ లైఫ్ ఈస్ టీచింగ్ ఎవ్రీ డే. మనం అది ఎవ్రీ మినిట్ గుర్తుపెట్టుకోవాలండి. ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఇన్ఫ్యాక్ట్. ఓకే, ఇదండి. ఇది ఇలా ఉంచితే మన నిన్న రాత్రి నేను ఒకటి చెప్పాను కదా. నిన్న కదా యాక్చువల్గా, ఈరోజు న్యూ ఇయర్ కదా. మొన్న మొన్న నైట్ టీజీపీఎస్సి నుంచి నాకు ఆశ లేదు అని నేను ఊరికనే మొన్న వాదించా కదా. నేను, మన యోధన్ భాయ్ అండ్ మట్టా పరమేష్ మాట్లాడినప్పుడు అందరూ నన్ను అన్నా నువ్వు ఎప్పుడు చూసినా పాజిటివ్గా చెప్తుంటే నెగిటివ్ అవుతుంది, నువ్వు నెగిటివ్ చెప్పన్నా అన్నారు. సో నేను అందుకోసం సరదాగా నెగిటివ్ చెప్పిన, అంతే. నాకు ఆశ లేదు, పోయింది పీకింది అని అన్న, గుర్తుందా? మొన్న మొన్న రాత్రి చెప్పిన కదా. అది చాలా సరదాగా అన్నా, కానీ నాకు మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకు కాన్ఫిడెన్స్ ఉంది అంటే చాలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఈరోజు మల్టిపుల్ రీజన్స్ చెప్పే కంటే ముందర ఈరోజు మీరు ఆ, ఎవరో పెట్టారు, మిస్టర్ 179 అనే ఒక ఛానల్ ఏదో ఉంది. ఆ ఛానల్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. నేను ఐ హ్యావ్ సీన్ దట్ వీడియో టుడే. ఇది అయిపోయిన తర్వాత మేబీ నేను ఎండ్ కార్డ్లో వాళ్ళ వీడియో పెడతా. నాకు వాళ్ళు ఎవరో తెలియదు, నాకు పంపించారు. బట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ వీడియోలో. అంటే ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, మోడరేషన్లో ఇష్యూస్ ఏమున్నాయి, హాల్ టికెట్ ఇష్యూస్ ఏమున్నాయి, ఒక 4-5 మెయిన్ పాయింట్స్ తీసుకొని ఎలాబరేట్ చేశారు. నేను ఎండ్ కార్డ్లో పెడతాను, చూడండి. ఆ, అది అది చాలా బాగుంది. సో థ్యాంక్స్ టు దెమ్. వాళ్ళు ఎవరోగా నాకు తెలియదు ఇంతవరకు. నాకు ఎవరో ఫార్వర్డ్ చేస్తే నేను ప్రమోట్ చేస్తున్నాను అనుకోవచ్చు మేబీ. సో వాళ్ళది గుడ్ ఎఫర్ట్ కదా, ఐ అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్, హూ ఎవర్ ఇట్ ఈస్. అయితే నాకు ఎందుకు మన సైడ్ ఎందుకు వస్తుంది అనిపిస్తుంది అని అంటే, జడ్జి గారు 3 వారాలే తీసుకున్నారండి. 3 వారాలే. 3 వారాల టైంలో ఒక 8 రోజులు ఇట్లా హాలిడేసే ఉన్నాయి. అండ్ జస్టిస్ ఎన్ఆర్ఆర్ గారు రాసిన 200 222 పేజీల డాక్యుమెంటు, 360 చిల్లర పాయింట్స్ని అన్నిటిని కొట్టేయడం అనేది సాధ్యపడుతుందా? ఆయన అంత పెద్ద పెద్ద పాయింట్స్ రాశాడు కదా, అన్ని పాయింట్స్ని కొట్టేస్తారా వీళ్ళు? అంత సీన్ ఉందంటారా ఇక్కడ వీళ్ళకి? ఎన్నని కొట్టేస్తావు, ఎట్లని కొట్టేస్తావు? ఎందుకంటే చాలా వాటికి వీళ్ళు టీజీపీఎస్ వాళ్ళు ఆన్సరే ఇవ్వలే కదా. టీజీపీఎస్ వాళ్ళు చాలా మటుకు ఆన్సరే ఇవ్వలేదు ఇంతవరకు. ర్యాండమైజేషన్ ప్రక్రియని ఎందుకు బ్రేక్ చేశారు, 1819లో ఎందుకు ఓన్లీ ఉమెన్ పడ్డారు అంటే దానికి ఆన్సర్ లేదు.
అండ్ ఒక కొత్త సెపరేట్ హాల్ టికెట్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది, యూపీఎస్సీలో లేదు కదా అంటే దానికి ఆన్సర్ లేదు. దానికి అంటే ఆన్సర్లు ఎట్లా ఇచ్చారు వీళ్ళు, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అట్లా ఇచ్చారు, అంతకంటే ఏం లేదు. కానీ ఇంకా దానికి ఇంకా మెయిన్ ఆన్సర్స్ లేవు కదా. అండ్ ఇంకా 5% రిజర్వేషన్ ఫర్ నాన్ లోకల్స్ ఉండదని చెప్పింది మీరే నోటిఫికేషన్లో, మళ్ళీ ఇచ్చింది వీళ్ళే. ఇట్లా ఇట్లా మనకు ఎన్ని పాయింట్స్ చూసుకున్నా కానీ టీజీపీఎస్సిలో తప్పుల తడకలు కనబడుతున్నాయి, తప్పుల తడకలు. అవునా? మరి ఇవి ఎన్ని అని కొట్టేస్తారని అడుగుతున్నా. నా ఉద్దేశం, జడ్జి గారు ఎన్ని పాయింట్లని కొట్టేస్తారు అంటే, లెట్స్ సే జడ్జి గారు వాళ్ళకు బయాసుడ్గా ఉన్నారని అనుకుందాం కొంచెం సేపు. కానీ బయాసుడ్గా ఉన్న ఎంత ఎంత బయాసుడ్ ఉంటారండి, ఎంత బయాసుడ్ ఉంటారు? ప్రతి పాయింట్ని జడ్జి గారు సమర్థిస్తారా? ప్రతి పాయింట్ని. వాళ్ళు చేసినవి మామూలు తప్పులు కాదు కదా, వాళ్ళు చేసినవి ఒకటో రెండో అయితే మనం ఏదైనా అనుకోవచ్చు, కానీ అన్ని తప్పులే. ఫ్రమ్ ద స్టార్టింగ్, ఫ్రమ్ నోటిఫికేషన్ నుంచి రిలీజ్ చేస్తే లాస్ట్కి వాళ్ళ ఆ, ఏది మెయిన్స్ సెలెక్టెడ్ లిస్ట్కి మెయిన్స్కి మియాన్స్ అని కొట్టిరు, అక్కడ దాకా తప్పులే ఉన్నాయి. ఇక ప్రతి దాంట్లో తప్పే ఉన్నాయి కదా. ఆఖరికి క్వశ్చన్ పేపరు తప్పే, ఆఖరికి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క దాన్ని ఇచ్చిన అది పేపర్ కూడా తప్పే. మరి ఇన్ని తప్పులు చేసిన టీజీపీఎస్సీ ఎంతకని సమర్థిస్తుంది కోర్టు అని అడుగుతున్నా. అండ్ దట్టు ఈ 21 డేస్లో, ఈ 21 డేస్లో జడ్జి గారు కూర్చొని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్కి అనుకూలంగా, టీజీపీఎస్సీకి అనుకూలంగా రాసే అంత ఉంటుందా అనేది నా పాయింట్, నా ప్రశ్న. అంటే బేసిక్ క్వశ్చన్, కామన్ సెన్స్. 360 చిల్లర పాయింట్లు ఉన్నాయి. సరే, దాంట్లో కొన్ని పాజిటివ్ పాయింట్ రాసి అనుకుందాం టీజీపీఎస్సీకి. అట్లీస్ట్ ఒక 300 అయితే ఉన్నాయి కదా, 250 అయితే ఉన్నాయి కదా పాయింట్స్ మనకు ఫేవరబుల్గా, పారాగ్రాఫ్స్ ఐ మీన్ టు సే. ప్రతి దానికి వీళ్ళు ఆ, ఎంతకని సమర్థిస్తారు, ఆయనను ఎంతకని సమర్థిస్తారు వాళ్ళని. ఇప్పుడు నిజంగానే టీజీపీఎస్ వాళ్ళు బుద్ధిమంతులు అయితే మహేందర్ రెడ్డి గారు, మన ప్రీవియస్ టీజీపీసీ చైర్మన్ గారు, ఒక్కటి కూడా ప్రెస్ మీట్ పెట్టలే. ఆయన వచ్చింది తెలియదు, పోయింది తెలియదు. అదేనా అండి? ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ అయితే చెప్తారు కదా. ఇప్పటిదాకా ఆ సార్ రాలేదు, మన బుర్ర వెంకటేశం సార్ అసలుకే కనబడలేదు. ఉం? స్టార్టింగ్లో ఎప్పుడో పెట్టినట్టున్నారు, ఒక్కటి పెట్టినట్టు అంతే. ఆ తర్వాత ఇప్పటిదాకా రాలేదు. జనార్దన్ రెడ్డి సార్ ఒకటి పెట్టిండు, ఆయన మాయమైపోయిండు, ఎటో మాయమైపోయిండు. ఇప్పుడు నిజంగానే టీజీపీఎస్సి వాళ్ళు కరెక్ట్గా చేసినాం అనుకుంటే బరాబర్ ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళండి. బరాబర్ ప్రెస్ మీట్లు పెట్టి మనల్ని పిలిచేవాళ్ళు. ఒక ఆర్బిట్రేషన్ జరిగి ఉండేది ఇప్పటి వరకు. అందరూ వాళ్ళు, మనము, మేధావులు, మీడియా, ప్రొఫెసర్లు, వాళ్ళు వీళ్ళు ఇప్పటికీ ఒక మంచి జరిగి ఉండేది. ఇప్పటికీ కూడా వాళ్ళు అసలు మనతోని మాట్లాడదామంటేనే వాళ్ళు అసలు మాట్లాడట్లేదు. టీజీపీఎస్సీ మనం ఎన్నిసార్లు అడుగుతున్నాము, సార్ మా పేపర్లు ఇవ్వండి సార్ అని మనం అంతా బొత్తుకుంటేనంట మనం ఎవరం అడగలేమట. నిన్న అంటుండు ఆయన, ఏజీ గారు ఎట్లా చెప్పిర్రో నిన్న వాళ్ళందరూ జడ్జి గారు అడిగారు కదా, అడగగానే ఏమో ఎప్పుడు అడగలేదు సార్, వాళ్ళు మమ్మల్ని ఆర్టీఐ అడగలేదు, వాళ్ళ పేపర్లు అడగలేదు. అవుట్ రైట్ గంత అబద్ధం ఆడతారా? జడ్జి ముందర నేను గంత అబద్ధం ఆడతారా? నేను అక్కడే ఉన్నా కదా కోర్టులో, మరీ ఘోరం అసలు. అయితే నాకు అనిపించింది ఆర్ఆర్ రెడ్డి నాకు ఏం చెప్పాలో అర్థం కాలే. అంత పెద్ద పెద్ద లాయర్లు, అంత పెద్ద పెద్ద అడ్వకేట్స్ టీజీపీఎస్సీ అట్లా అవుట్ రైట్ అబద్ధం ఆడడం అనేది కరెక్టా అండి? మీరు చెప్పండి. మనం అడగలేదా? లక్కీగా రచన మేడం గారు ఇమ్మీడియట్గా ఎత్తుకొని ఏంది అడగకపోవడం ఏంది, 573 పేజీ నుంచి 592 పేజీ వరకు మేము అన్నీ అవే ఉన్నాయి కదా, ఆర్టీఐ ప్రశ్నలే ఉన్నాయి కదా మేము అడిగినాయి, ఎన్ని కావాలా, మీరు ఇంతవరకు సమాధానం వేయలేదని ఈమె ఇచ్చింది కదా ఆన్సరు. నేను అనుకుని అమ్మ నయమైంది మేడం, మీరు ఆ ముక్క చెప్పారనిపించింది. అట్లా అట్లా అంటే వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తిమ్మిని బమ్మి చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు, చాలా కోషిష్ చేస్తున్నారు, మళ్ళీ దాని మీదకి వెళ్ళి అబద్ధాలు. సో మరి ఆ, అపరేష్ గారు జస్టిస్ అపరేష్ గారు వీటిని ఎన్నిటిని సమర్థిస్తారు అనేది నా పాయింట్. సమర్థించకపోవచ్చు కూడా. ఆయనకి ఏందండి ఇప్పుడు, మనం అందరం అనుకుంటాం సింపుల్గా పొలిటికల్ ప్రెషర్ వల్ల జ్యుడిషియరీ మీద ఉంటుంది కొంచెం అని. లేటెస్ట్ అజ్యూమ్ అనుకుందాం, రేవంత్ రెడ్డి గారు ప్రెషర్ పెడుతున్నారు అనుకుందాం. కానీ ఉంటాడా రేవంత్ రెడ్డి కూడా? డౌటే కదా. ఎన్ని రోజులు ఉంటారండి? అంటే రేవంత్ రెడ్డి అనే కాదు, ఏ పొలిటీషియన్ అయినా ఎన్ని రోజులు ఉంటాడు? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు, దిగిపోయారు కదా, మళ్ళీ వీళ్ళు వచ్చారు కదా.
అట్లనే కాంగ్రెస్ వాళ్ళు ఉంటారా అండి? 10 ఏళ్ళు ఉండే అవకాశం ఉంటుందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 5 ఏళ్ళు కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 3 ఏళ్ళకే పోవచ్చు కూడా, ఎవరికి తెలుసు. అప్పుడు ఆయన ఫామ్ హౌస్కి పోయినట్టు ఈయన ఇంకొక వేరే ఊరికి పోతాడు. అప్పుడు ఏం చేస్తారు ఈ ఈ ఈ జుడిషియరీ? అంటే ఐ డౌట్ జుడిషియరీ. జుడిషియరీని ఆల్వేస్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్వేస్ చేయలేకపోవచ్చు. మేబీ కొన్ని సందర్భాలలో చేస్తారేమో. బట్ న్యాయ వ్యవస్థ కూడా ఆలోచిస్తుంది అనుకుంటున్నాను నేను. ఆలోచించి దే విల్ టేక్ చూసుకొని తీసుకుంటారు అనుకుంటా స్టెప్స్. ఊరికేనే జస్ట్ లైక్ దట్ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని తీసుకోకపోవచ్చు. సో ఇవన్నిటిని చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. మనకి మనకే ఫేవరబుల్గా ఉన్నాయండి. ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హైలీ లైక్లీ దట్ మనకే రిమైన్స్ అవుతుంది. ఓకే, నిన్నంటే నేను సరదాగా చెప్పినా కానీ మనకే రిమైన్స్ అవుతుంది. మీరు కూడా ఆలోచించండి. అంటే నేను అనడం కాదు కదా. నేను ఎవరో యూట్యూబ్లలో ఆదిత్య ఎవరంటే నేను మస్తు చెప్తా కానీ మీకు కూడా బ్రెయిన్ ఉంది కదా. మీకు ఆలోచిస్తే తెలియట్లేదా? నేను చెప్పితే కరెక్ట్, నేను చెప్పకపోతే తప్పు కాదు కదా. ఎవ్రీ వన్ నోస్. మీరు ఎగ్జామ్ ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిర్రు, ప్రిలిమ్స్ రాసిర్రు అంటేనే ఒక మినిమం అనలిటికల్ స్కిల్స్ ఉంటేనే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఉంటారు. మినిమం. ఫిలిమ్స్ క్లియర్ చేయని వాళ్ళు లేవని కాదు నా ఉద్దేశము. కానీ ఒక గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతుండు ఒక ఆస్పరెంట్ అంటేనే హీ విల్ హ్యావ్ మినిమం ఎబిలిటీ ఉంటుంది కదా. మినిమం అనాలిసిస్, మినిమం అండర్స్టాండింగ్ ఉంటుంది. మీరు మీరు బుర్ర పెట్టి ఆలోచిస్తే తెలిసిపోతుంది. ఇన్ని తప్పులు సామూహికంగా ఒకటెనక ఒకటి చేస్తున్నారు. టీజీపీఎస్ తప్పులు చేసింది. పోనీ మళ్ళీ ఈ వాళ్ళతోని మన 563 పీపుల్ వాళ్ళు ఒక్కడు మాట్లాడలే ఇప్పటిదాకా, ఒక్కళ్ళు మాట్లాడలే. మీరు ట్రైనింగ్లో ఉన్నారని అంటారు, బట్ ఒక ట్రైనింగ్ కంటే ముందరే మాట్లాడొచ్చు కదా. మదర్ కాకపోయినా కానీ మీరు, అంటే 560 పీపుల్ గురించి మాట్లాడుతున్నా. పేరెంట్స్ని తీసుకొచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టారు. పేరెంట్స్ అవసరం లేదు కదండి. ఇప్పుడు మనం ఉన్న చిన్నపిల్లలమా పేరెంట్స్ని తీసుకొచ్చి ఆ, చెప్పించాల్సిన అవసరం లేదు కదా. మీకు తెలియదా? మీరు ఒక్కసారన్నా టీజీపీసీని అడిగిర్రా? సార్ ఎందుకు సార్ డబుల్ హాల్ టికెట్లు పెట్టిర్రు? సార్ ఎందుకు సార్ ర్యాండమైజేషన్లో మనం కరెక్ట్ చేయలేదు? సార్ ఎందుకు సార్ మన నోటిఫికేషన్లనే ఒకటి చెప్పి మనమే ఎందుకు చేయలేదు సార్ అని ఎవరన్నా అడిగిర్రా అండి మీ దాంట్లో? మీరు ఏం ఆఫీసర్లు అవుతారండి? నాకు చెప్పండి. మీరు వాట్ కైండ్ ఆఫ్ ఆఫీసర్స్ యూ విల్ బికమ్ ఇన్ ఫ్యూచర్? యూ టెల్ మీ. మీకు మీరు ఒక నిజాయితీపరమైన ఆఫీసర్ అవుతారా అండి? మీకు ఆ పవర్ ఏం లాభం అండి? అలా పవర్ తీసుకొని కూడా వాట్ ఈస్ ద పాయింట్? స్టేట్కి మీరు ఏం చేస్తారు? స్టేట్కి మీరు ఇప్పుడే ఇంత ఇప్పుడే అన్యాయాన్ని అడగలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ అన్యాయాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు మీలో కొందరు. మీరు ఇప్పుడే ఇట్లా ఉన్నారు. ఇక రేపు అందులోకి పోయినాక ఇక ఎన్ని అవకతవకలు చేస్తారో ఏం చేస్తారో అది మీకే తెలవాలి. మీలాంటి వాళ్ళందరికీ ఒకటే ప్రశ్న అండి, నేను ఒకటే ప్రశ్న ఇస్తా. ఇప్పుడు మీలాంటి కరప్ట్ ఆఫీసర్స్ అందరిని అంటలే, మీలో ఉన్న వాళ్ళు కరప్ట్ ఆఫీసర్లు ఎవరైతే అవుతారో రేపు మీకు ఎలా ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడనో ఏదో ఒక ఎమర్జెన్సీలో ఒక ఫేక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిండు అనుకో. ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఫేక్ డాక్టర్తో మీరు చికిత్స చేసుకుంటారా అండి? చేసుకోగలుగుతారా? అంటే వాడు కూడా మీలాంటోడే, ఎవడో ఫేక్ డాక్టర్ దొరికిండు దాంట్లో. లేకపోతే నీ 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 స్కూల్లో టీచరు ఒక ఫేక్ సర్టిఫికేట్ పెట్టి వచ్చింది, అది నీ పిల్లగాడికి ఏం చెప్తుందని చదువు? టీచరో అబ్బాయో అమ్మాయో, అవునా కాదా? సో ఇట్లా ఇట్లా అంటే మీరైతే ఫేక్ ఆఫీసర్స్ అవ్వచ్చు, కానీ మీకు మాత్రం బెస్ట్ డాక్టర్స్ కావాలి, బెస్ట్ లెక్చరర్స్ కావాలి, బెస్ట్ టీచర్స్ కావాలి. మరి ఇది ఎక్కడ న్యాయం అండి? వాట్ కైండ్ ఆఫ్ న్యాయం ఈజ్ దిస్ యు ఆర్ లుకింగ్ ఫర్? మీ పిల్లల్ని మాత్రం గవర్నమెంట్ వాటికి పంపరు, మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి. మీరు మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్కి పోరు. కానీ మీరు మాత్రం గవర్నమెంట్ జాబ్ చేస్తారు. నేను అదే అడుగుతున్నా. రేపు ఇది అంతేంటిదంటే మీరు మీరు ఫేక్గా జాబ్ ఎక్కుతారు కానీ కర్మ వదలదండి, ఎవరిని వదలదు. అందరి వాడు పూరి జగన్నాథ్ చెప్పినట్టు అందరి సరదా తీర్చేస్తుంది. ఆ, ద అది అవుతుంది మీకు మనము ఇంత హిందూ అందరు ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హిందూయిస్తే కదా. మనకి వి ఆల్ బిలీవ్ కర్మఫలాన్ని బిలీవ్ చేస్తాం కదా. అందరినీ మనం కర్మకి తిరిగి వస్తుంది అని బిలీవ్ చేస్తాం కదా. మరి మీకు మీకు అనిపించదా అండి? మీకు ఎవరికి అనిపించదా?
గుడికి పోయినప్పుడు దేవుడు అసలు దేవుడి ముఖం చూస్తే నాకైతే ఒకవేళ నేనే మీ పరిస్థితిలో ఉంటే దేవుడి దగ్గరికి పోను. ఎందుకంటే ఆ, నాకు అనిపిస్తుంది నేను తప్పు చేస్తున్నా కదా, దేవుడిని చూస్తే ఇంకా అది గిల్టీ కాన్షియస్ పెరుగుతుంది. మరి మీకు ఎవరికి అనిపిస్తలేదా? మనం పండుకుంటప్పుడు నిద్ర ఎట్లా పడుతుందో నాకైతే అర్థమవుతలేదు. టీజీపీఎస్సీ అన్యాయం చేపిస్తుంది, మీరు అన్యాయంలో మీరు పాలు పంచుకుంటారు, రెండే అవుతున్నాయి. అది ఈ ఈ 563 పీపుల్ పాపం, నేను వీళ్ళని ఎంత తిట్టొద్దు అనుకుంటున్నా కానీ, ఎందుకంటే వాళ్ళు మన మిత్రులే కదా మొన్నటిదాకా. కానీ స్లోగా వాళ్ళు చేసే పనులు, చేసే వెనక లాబియింగ్, సీఎంని కలవడము, వాళ్ళని కలవడము, వీళ్ళని కలవడము, పెద్ద పెద్దలను కలవడము, మనీ పూల్ చేసుకోవడము, ఇవన్నీ చూస్తుంటే నాకు గలీజ్ అనిపిస్తుంది. వాళ్ళ మీద కొంచెం గౌరవం ఉండే అంతో ఇంతో, కానీ అది మొత్తం పోతుంది రోజు రోజుకి. వాళ్ళు చేసే పనులని మనకు తెలుస్తూనే ఉన్నాయి కదా, ఏమేమి చేస్తారు, ఎవరెవరిని కలుస్తారు, ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, అన్నీ తెలుస్తున్నాయి. ఎంత చిల్లర అనిపిస్తుందండి నాకు. నాకే కదా, అందరికీ. అట్లా ఇక ఏవో సార్, మీరు మీరు డీసీలు డిఎస్పీలు కదా అందరూ, మాకంటే చాలా పెద్దవాళ్ళు కాబట్టి నేనేం అనలేను ఇక. కానీ ఒకటైతే చెప్పగలుగుతా, వెరీ సింపుల్. ఒకటైతే చెప్పగలుగుతా, మీరు ఒక షిప్ ఎక్కిండ్రు, దానికి చిల్లు పడ్డది. మీరు ఎక్కి మాకు టాటా అయిపోయి పోతున్నారు, మీరు ఓ బాయ్ బాయ్ అని చెప్పి పోతున్నారు. అది మీకు తెలుస్తుంది ఆ షిప్ ఏడా కొన్ని కిలోమీటర్లు పోయినాక మీకు తెలుస్తుంది అప్పుడు ఆ షిప్ ఉంటుందో పడిపోతుందో. మేమందరం ఒడ్డు దగ్గరనే ఉన్నాము, మాకు టాటా చెప్పి పోతున్నారు మీరు. అది షిప్ ఏదో ఒక రోజు బోల్తా కొడుతుంది, అందులో మునుగుతారు. అప్పుడు అప్పుడు ఎవడు రాడు, ఈ పాలిటీషియన్స్ ఎవరు రారు. మీ పైసలు పోయినాయి, మీ టైం పోయింది. అదే అప్పుడు అమ్మ మనం అనుకుంటాం, అమ్మ జరుంటే చచ్చిపోతుంటారు అంటాడు కదా శ్రీహరి, డైలాగ్ ఉంది కదా అట్లా. మేమందరం అనుకుంటాం, అమ్మ జరుంటే చచ్చిపోతుంటాం రా అని. వే అందరం ఫీల్ హ్యాపీ. అప్పుడు అప్పుడు మీకు తెలుస్తుంది అది. అది ఎప్పుడైతుంది మీకు, ఇప్పుడే కావచ్చా, ఇప్పుడు ఇప్పుడు రేపు జడ్జిమెంట్తో కావచ్చు, లేకపోతే 1 year తర్వాత కావచ్చు, 5 years తర్వాత కూడా కావచ్చు అండి. హూ నోస్. నేనైతే జడ్జిమెంట్తోనే అయితే అనుకుంటున్నాను. నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ విత్ దిస్ రిమైన్స్ ఓన్లీ. బట్ మీరందరూ ఇన్ఫ్లుయెన్స్ కదా, మీరు ఒకవేళ మీరు ఆ 1% ఛాన్సులు తీసుకొని కూడా మీరు ఏమైనా కథలు పడి చేస్తే తర్వాత అవుతుంది మీకు, అంతకంటే ఏం కాదు. బట్ ఐఆమ్ ఎక్స్పెక్టింగ్ దట్ మీకు ఇప్పుడే అవుతుంది. రిమైన్స్కే యూ విల్ ఆల్ హ్యావ్ టు రైట్ రిమైన్స్, ఆల్ ఆఫ్ అస్ విల్ రైట్ రిమైన్స్ అగైన్, డెఫినెట్గా. ఎందుకంటే జడ్జ్ విల్ ప్రాపర్లీ రైట్ ద జడ్జిమెంట్ అనేది నాకు నాకు అనిపిస్తుంది. మస్తు పాయింట్ ఉన్నాయి మీ మీద, మస్తు అంటే మస్తు పాయింట్. అసలు కంపైలేషనే ఉంది మీ మీద, పెద్ద బుక్కే రాయొచ్చు. సరేలే ఇది అంతెందుకు, కానీ మనము హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటున్నాం కాబట్టి లెట్స్ థింక్ అబౌట్ హ్యాపీ న్యూ ఇయర్ ఓన్లీ, లెట్స్ టాక్ అబౌట్ హ్యాపీ న్యూ ఇయర్ ఓన్లీ. సో బాగా మిగతా వాళ్ళందరూ బాగా చదవండి. మీ మన రీమైన్స్ కోసం గట్టిగా చదవండి. ఇంకా ప్రిపేర్ అంటే దీని మీద సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, నేను గ్రూప్ 1 మీదనే కూర్చుంటా అన్న వాళ్ళు దీనికోసం వెయిట్ చేయకండి సార్. అంటే ఈ వీళ్ళు ఈ వర్డిక్ట్ ఏమవుతుంది అనే దాని మీద కాకుండా యూ కంటిన్యూ ప్రిపరేషన్. అది కంటిన్యూ ప్రిపరేషన్ చేస్తే గ్రూప్సే కాదు, ఏదో ఒకటి అవుతుంది. యూపీఎస్సీయో లేకపోతే ఎస్ఎస్సీనో ఏదో ఒకటి జరుగుతుంది. అట్లా అది పెట్టుకోండి మోటివ్. ఎంతసేపు గ్రూప్ 1 గ్రూప్ 2 అని కాదు కదా, మీకు నాలెడ్జ్ ఉంటే చదువుకున్న చదువు ఎప్పుడు వేస్ట్ పోదు కదా. సో నేను చెప్పదలుచుకుంది అది మన మిత్రులకి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు అనుకో, మేము ఐటీ నుంచి వచ్చినాము, కావాలంటే ఐటీకి వెళ్ళిపోతాం. కానీ పీపుల్ హూ ఆర్ ఓన్లీ లుకింగ్ ఫర్ గ్రూప్ 1 కోసము అట్లా ఉన్న వాళ్ళు, అంటే గవర్నమెంట్ జాబ్ల కోసమే చూస్తున్న వాళ్ళు, కంటిన్యూ ప్రిపరేషన్ అనేది అది. ఎస్పెషల్లీ ఈ రీమైన్స్ కోసం గట్టిగా చదవండి. ఓకే, అప్పుడు కూర్చొని దాహం వేసినప్పుడు బావి చదువుకుంటా అంటే వేస్ట్ అండి, టైం వేస్ట్ అవుతుంది. ముందు నుంచే మంచిగా చదువుకోండి. ఓకేనా? చలో దెన్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వన్స్ అగైన్, దిస్ ఈజ్ ఆదిత్య బొమ్మ, సైనింగ్ ఆఫ్.